విచిత్రమైనటువంటి గుణం వీళ్ళది. అక్కడ కనబడ్డ జనాలు వీళ్ళకి మాత్రం కనిపించకపోవడం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం. ఇకపోతే వెంటాడే ట్యాపింగ్ పాపం అంటూ ఎన్నికల్లో గెలుపునికి వాడుకుంటే నేరమే, విపక్షాల సమాన అవకాశాలు దెబ్బతీయడమే, అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్రలు చల్లవు. గతంలో ఇలాంటి ఆరోపణలతో ఇంద్రపై అనర్హత వేటు వేసిన అలహాబాద్ హైకోర్టు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్, టీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే ఛాన్స్ అంటూ ఒకటి బాగుంది. ఇది మంచి వార్త. ఇప్పుడు కేసీఆర్ గారి మీద వచ్చింది, రేవంత్ ఇప్పుడు మన మాట వింటున్నాడు కాబట్టి ఆ వార్త రాశారు. మరి 2019కి ముందు ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి? ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్తో చేసింది ఏంటి? అదే కదా ఆంధ్రప్రదేశ్లో కూడా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయింది కూడా అందుకే కదా. అట్లాగే వైసీపీ వాళ్ళని ఎక్కడికక్కడ తొక్కే ప్రయత్నం చేసింది కూడా దాంతోనే కదా. మరి అప్పుడు అది ట్యాపింగ్ అవ్వలేదా? అది మాత్రం ఏబి వెంకటేశ్వరాన్ని కాపాడుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ వార్తకి విషయం మారిపోతుంది, దాని నేరేటివ్ థింకింగ్ మారిపోతున్నటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తల వెనకాల జరుగుతున్నటువంటి